నమస్తే ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వం. ముందుగా హెడ్లైన్స్. రైతు కోసం ఉచితంగా బోర్లు వేసే కార్యక్రమమే వైఎస్ఆర్ చిలకల పథకం. ఎమ్మెల్యే నవాజ్ బాషా వెల్లడి. బొమ్మల చెరువు పంచాయతీ నందు వైఎస్ఆర్ చిలకల పథకం కింద మొదటి ఉచిత బోర్ను ప్రారంభించిన ఎమ్మెల్యే. న్యాయ సేవాధికార సంస్థ చట్టంపై ప్రజలు అవగాహన పొందితే కేసులు లేని సమాజాన్ని చూడగలం. మండల న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు నరేష్ వెల్లడి. ప్రతి ఒక్కరూ న్యాయ సేవాధికార సంస్థ సేవను ఉపయోగించుకొని కేసులు పరిష్కరించుకోవాలని సూచన. న్యాయ సేవాధికారి సంస్థ చట్టం వచ్చిన తర్వాత కొన్ని లక్షల కేసులు పరిష్కారం అయ్యాయని రెండవ అదనపు జిల్లా న్యాయమూర్తి మరియు మండల న్యాయ సేవాధికారి సంస్థ అధ్యక్షులు వి నరేష్ పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం స్థానిక జిల్లా కోర్టు జడ్జి ఛాంబర్ నందు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నవంబర్ 9వ తేదీన అంతర్జాతీయ న్యాయ సేవాధికారి సంస్థ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు. న్యాయ సేవాధికారి సంస్థ 1987లో తయారు చేయడం జరిగిందని, దీని ప్రకారం ఆర్టికల్ 39A సవరణ చేసి రాజ్యాంగంలో చట్టం తీసుకురావడం జరిగిందన్నారు. పేదలకు ఉచిత న్యాయం అందజేయాలన్నదే ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు. ఈరోజు అంతర్జాతీయ జాతీయ న్యాయ సేవాధికార సంస్థ దినోత్సవం. వాస్తవంగా ఈ న్యాయ సేవాధికార సంస్థ చట్టం 1987లో తయారు చేయబడింది. దీని ప్రకారం ఏమంటే ఆర్టికల్ 39A సవరణ చేసి రాజ్యాంగంలో ఈ చట్టం తీసుకురావడం జరిగింది. ఈ చట్టం తీసుకువచ్చే ఉద్దేశం ఏమంటే, ఒక వ్యక్తికి ఒంట్లో బాగలేకపోతే మనం ఉచితంగా వైద్యం ఎలాగ అందిస్తాము, చట్టంలో న్యాయం అన్నది కూడా ఉచితంగా అందించాలనే లక్ష్యంతోనే అధికరణ 39A ఏ రూపంగా సవరించి మన రాజ్యాంగంలో సవరణ ఒకటి తీసుకొచ్చి మనకి ఈ న్యాయ సేవాధికార సంస్థ 1987లో తీసుకురావడం జరిగింది. అయితే కొన్ని సాంకేతికమైన కారణాల వల్ల ఈ చట్టాన్ని 1995 వరకు కూడా పూర్తి స్థాయిలో అమల్లోకి తీసుకురాలేకపోయారు. 1995లో ఇది చట్టం అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి కూడా మనకి ఇది అమల్లో ఉంది. దీనివల్ల ఉపయోగాలు ఏమంటే, మొదటిది, పేదవారు కోర్టు మెట్లు ఎక్కలేరు, కోర్టుకు ఫీజులు కట్టుకోలేరు అనే భావన నుంచి బయటపడే సెక్షన్ ఒకటి ఇచ్చారు, సెక్షన్ 12 అని. దాంట్లో ఒకటి, ప్రతి మహిళ, ఎస్సీ ఎస్టీ వ్యక్తులు, ప్రకృతి వైపరీత్యాల్లో బాధితులైన వ్యక్తులు, అలాగే ఎవరు వార్షిక ఆదాయం అయితే 5 లక్షలు దాటదో వారు, అలాగే రేప్ కేసులో బాధితులైన మహిళలు, అలాగే కమ్యూనల్ రైట్స్ అంటాం, అంటే సామూహికంగా ఒక్కోసారి కొన్ని మతాల వారు దెబ్బలాడుకుంటుంటారు, కొట్లాడుకుంటారు. అలాంటప్పుడు జరిగిన బాధితులందరికీ కూడా ఉచితంగా మనం న్యాయ సహాయం చేయాలి. ఒకవేళ న్యాయ సహాయం చేయడానికి అంటే వాళ్ళు ఏది కేసు పెట్టాలనుకున్నారో ఆ కేసు కోర్టు ఫీ కడితే కానీ మేము నెంబర్ ఇవ్వం కదా మామూలుగా. అందులో వాళ్ళు వెంటనే సంబంధిత న్యాయ సేవాధికార సంస్థ దగ్గర ఒక అప్లికేషన్ పెట్టుకొని మాకు ఉచిత న్యాయం ఇవ్వండి అని చెప్తే అక్కడ నుంచి ఒక ఆర్డర్ ఇస్తాం అనమాట. ఉచిత మీరు ఈ కేసు వేసుకోవడానికి ఉచితంగా మీకు అనుమతి ఇవ్వడం అయిందని ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఉదాహరణకి అది కాకుండా ఇప్పటికే కొన్ని కేసులు రన్ అవుతున్నాయి అనుకోండి కోర్టులో, కోర్టు ఫీజు కట్టేసి వాళ్ళు కనుక కోర్టులో రాజీ అయితే ఆ రోజు వరకు వాళ్ళు కట్టిన కోర్టు ఫీజు కూడా వెనక్కి ఇచ్చేస్తుంది చట్టం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆయన 1 కోటి రూపాయల ఆస్తికి దావా వేసాడు అనుకున్నాము, ఒక దగ్గర ఒక 5 లక్షలు 10 లక్షలు ఖర్చు పెట్టాడు అనుకున్నాం కోర్టు ఫీ రూపంలో, కోర్టుకు కట్టిన ఫీ రూపంలో. ఆ ఫీ కూడా లోకదత్తులో రాజీ అయితే ఫీ కూడా వెనక్కి ఇచ్చేస్తాం. లోకదత్ తీర్పు వల్ల ఒక గొప్పతనం ఏంటంటే, ఆ తీర్పు అంతిమం సుప్రీంకోర్టు తీర్పుతో సమానం, దాని మీద ఎటువంటి అప్పీల్స్ ఉండవు. కింద కోర్టులో ఒక కింద కోర్టు తీర్పు చెప్తే దీని మీద ఒకరు గెలిచిన తర్వాత పై కోర్టుకి వెళ్తారు, ఆ పై కోర్టుకి ఇలా వెళ్ళి 4 అంచెల వ్యవస్థ, మేజిస్ట్రేట్ గారు, సబార్డినేట్ జ్యుడిషియర్లో కింద కోర్టులో జూనియర్ సివిల్ జడ్జి, దాని మీద సీనియర్ సివిల్ జడ్జి, దాని మీద జిల్లా జడ్జి గారు, దాని మీద హైకోర్టు జడ్జి గారు, దాని మీద సుప్రీంకోర్టు జడ్జి ఉంటారు. ఇప్పుడు ఇక్కడ ఈ బాధ ఉండదు. మీరు ఏ కోర్టులో రాజీ అయినా కానీ లోక్ అదాలత్లో అదే అంతిమం. ఇక్కడ మామూలుగా ఒక కేసులో ఏదైనా విచారణలో ఒక వ్యక్తి గెలిచినప్పుడు గెలిచిన వ్యక్తి సంతోషంగా
ఓడిన వ్యక్తి కొంచెం బాధగా వెళ్తారు. దానివల్ల మనసులో కూడా కక్షలు ఏర్పడవచ్చు. ఏమని, అన్యాయంగా నా మీద గెలిచాడు ఇతను, న్యాయం అన్యాయం అనేది వాళ్ళ మనసుకు తెలిసినా కానీ అనే గెలిచిన వ్యక్తి కొంత సంతోషం, ఓడిన వ్యక్తి కొంత నిరాశకి వెళ్తాడు. లోకాదత్ర రాజీ అయినప్పుడు ఏమవుతుందంటే ఇద్దరిని వింటాం, ఇద్దరికి అనుకూలంగా ఒక తీర్పు చెప్తాం. సరే, ఇద్దరు ఒక గోడ తగు ఆడుతున్నారు అనుకోండి, ఎందుకు మీరు కొంచెం సర్దుకొని మధ్యలోనికి సరిపెట్టుకోండి అన్నప్పుడు రాసుకున్నారు అనుకోండి, ఇద్దరు కూడా వెంటనే అదే రోజు సంతకాలు పెట్టేసుకుని ఇద్దరు ఫ్రెండ్స్ లాగా వెళ్ళి ఒక హోటల్లో భోజనం చేసి ఒక థియేటర్లో సినిమా చూసేసి హ్యాపీగా వెళ్ళిపోతారు. కాబట్టి లోకాదత్త వల్ల అన్ని మంచి ఉపయోగాలు ఉన్నాయి. ఇది కాకుండా ఈ మధ్యన వచ్చిన స్కీమ్స్లో ఏమంటే, ఎక్కడైనా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు న్యాయ సేవాధికార సంస్థకి ఒక కొత్త కమిటీని ఇచ్చారు. ఆ కమిటీ ప్రకారం అవసరమైతే అక్కడికి వెళ్ళి అక్కడ ఒక డాక్టర్లు, సోషల్ యాక్టివిస్టులని వాళ్ళందరినీ మనం పోగు చేసుకొని, సంబంధిత రెవెన్యూ ఆఫీసర్స్ని అందరినీ పోగు చేసుకొని అక్కడ పరిస్థితులు సర్దుమనిగే వరకు కూడా మనం ఏర్పాట్లు చేయమని ఈ మధ్యన మనకు కొత్త చట్టాలు వచ్చాయి. దానివల్ల కూడా కొంతవరకు మనకు చట్టంతో పాటు సామాజిక న్యాయం కూడా మనం చాలా వరకు చేసే అవకాశం మనకు లభిస్తుంది. కాకపోతే ఈ చట్టం ఒకటి ఉందని, ఈ చట్టం వచ్చి సుమారు 25 సంవత్సరాలు అయింది. ఈవేళకి ఈరోజు కరెక్ట్గా 25 సంవత్సరాలు అయింది అమలయ్యి, ఆ చట్టం అమలయ్యి. కానీ చాలా మందికి ఎప్పుడు కూడా తెలియదు. కోర్టు అంటే ఖర్చుతో కూడుకున్నది అనే భావనలోనే ఉన్నారు. ఈ భావన నుంచి మనం బయటకు పడాలంటే ముఖ్యంగా మీలాంటి పాత్రికేయ మిత్రులు వారికి చైతన్యం చేసినట్టయితే వారి క్లెయిమ్స్ని తప్పకుండా మనం తీసుకొని వారికి రాజీ మార్గంలో పంపుతాం. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ ఎవరైనా న్యాయ సేవాధికార సంస్థలో ఒక పరిష్కారం కోరుకున్నట్టయితే ₹1 స్టాంప్ కూడా అంటించక్కర్లేదు. కేవలం తెల్ల కాగితం మీద పలానా వ్యక్తి మీద నాకు కొంచెం తగు ఉంది, అది తీర్చండి అని చెప్పి రాసి ఒక తెల్ల కాగితం మీద రాసి కింద ఎవరి మీద పరిహారం కోరుతున్నాడో ప్రతివాది ఎవరో అడ్రస్ రాసినట్టయితే మాకు ఒక్క తెల్ల కాగితం వచ్చినా చాలు, మేము ₹1 కూడా ఇక్కడ ఫీజు కింద తీసుకోము. వెంటనే అతను నోటీస్ పంపుతాం. ఇద్దరిని కూర్చోబెట్టి సామరస్యంగా ఒక 3-4 మెంబర్లు ఉండి చైర్మన్ గారు కూడా కూర్చొని వారికి నచ్చజెప్పి రాజీ చేసి ఒక అవార్డు ఇస్తాం. ఆ అవార్డే మనం తీర్పుగా చెప్తాం. ఆ అవార్డు సుప్రీంకోర్టు తీర్పుతో సమానం. దాని మీద ఎటువంటి ఫర్దర్ అప్పీల్స్ లేవు. ఒకవేళ ఏదైనా మీకు సందేహం రావచ్చు, ఒకవేళ ఏదైనా ఆ రాసిన అవార్డులో ఏదైనా సందిగ్ధత ఏర్పడితే, ఏమైనా కన్ఫ్యూజన్ ఉండే పదాలు కానీ ఏర్పడినట్టయితే హైకోర్టుకి రిట్ రూపంగా వెళ్ళి ఒక డైరెక్షన్ తెచ్చుకోవచ్చు. కానీ మిగతా ఎవ్వరు ముట్టుకునే అధికారం అయితే ఇవ్వలేదు. అది కూడా ఎందుకు ఇచ్చారంటే కొన్ని సాంకేతికమైన అంశాల్లో ఎక్కడైనా పొరపాట్లు దొరుకుతాయేమని ఆ తప్పులు సరిదిద్దుకోవడానికి హైకోర్టుకి రిట్ జ్యూరిస్డిక్షన్ మాత్రం ఇచ్చారు. వీళ్ళంత వరకు మేము ఇక్కడ టర్మ్స్ రాసినంటే చదివి అక్కడ ఏమైనా లోపాలు ఉన్నట్టయితే మళ్ళీ అడిగి, ఉదాహరణకి 2 వ్యక్తులు మాకు వచ్చారనుకోండి, బాబు మీ ఇద్దరు రాజీ పడ్డారు, మీ ఎంతకు రాజీ పడ్డారు, మీకు డబ్బులు ఎన్నాళ్ళ లోపల ఇవ్వాలనుకున్నారు, ఒకవేళ ఒక వ్యక్తి ₹1,00,000 ఇవ్వాలి, ఆ ₹1,00,000 ఏమో 3 నెలల్లో ఇస్తానన్నాడు, 3 నెలల్లో ఇవ్వకపోతే ఏం చేయాలి, వడ్డీ పడుతుందా, పడితే ఎంత పడుతుంది, ఎన్నాళ్ళలో పడుతుంది, ఇవన్నీ కూడా సందేహాలకు అతీతంగా అవార్డు రాసుకున్నట్టయితే ఎటువంటి సమస్యలు మనకి రావు. అల్టిమేట్ గా మనం చెప్పేది ఏంటంటే, ఈ సంస్థ చాలా ఉత్తమమైన సంస్థ. దీన్ని ఉపయోగించుకునేంత చైతన్యం ఇంకా ప్రజల్లో రాలేదు. దాన్ని మనం ప్రజల మధ్యకి తీసుకెళ్లినట్టయితే ప్రతి సమస్య కూడా, ప్రతి ఊరు కూడా సమస్యాత్మకానికి దూరంగా కేస్ ఫ్రీ విలేజ్ గా మనం తయారు చేయొచ్చు. చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పుడు వాస్తవంగా అయితే ఇక్కడ న్యాయ సేవాధికార సంస్థ నుంచి కొన్నిసార్లు గ్రౌండ్ లెవెల్ కూడా వెళ్ళొచ్చు. కొన్నిసార్లు ఇప్పుడు మేమేదో మీరు మంచి ఆర్టికల్ రాశారనుకోండి ప్రెస్లో, దాన్ని మేము తీసుకొని, ఉదాహరణకు మొన్న ఏదో మీరు రాశారు గవర్నమెంట్ హాస్పిటల్లో కరోనా తాలూకా వ్యర్థాలు బయటికి పారేయట్లేదు, అక్కడే ఉన్నాయి, మళ్ళీ ప్రబలు వచ్చేమో అని. అది వెంటనే మేము నోటీస్ ఇచ్చామనుకోండి, మా ఇంట్లో మేము శివమట్టుకు ఒక కేసు తీసుకున్నాం అనుకోండి, వెంటనే వాళ్ళు రెక్టిఫై చేసేస్తారు. కాబట్టి ఆ పవర్స్ కూడా ఈ సంస్థకు ఉన్నాయి. అల్టిమేట్ గా మనం కోరుకునేది ఏమంటే, మనం చేయగలిగేది కూడా ఏమంటే, సమాజం అంతా సంతోషంగా ఉండాలని, కేసులు లేకుండా ఉండాలని, ఖర్చు లేకుండా వారి కేసులను వారు పరిష్కరించని తీసుకెళ్లాలని ఈ చట్టం తీసుకురాబడింది. ఆ చట్టం అమల్లోకి వచ్చిన తేదీనే ఇది 9/11/1995లో వచ్చింది. అది ఈ సంవత్సరాన్ని ఈ దినాన్ని ప్రతి సంవత్సరం కూడా జాతీయ న్యాయ సేవాధికార సంస్థ దినంగా జరుపుకుంటారు. ఇప్పుడు మేము లార్జ్ స్కేల్ మీటింగ్లు చేయాల్సి ఉన్నా కానీ కరోనా ఎఫెక్ట్ అయినందువలన కొంచెం స్లోగా మీటింగ్లు పెట్టుకుంటున్నాం. అయితే ఇప్పుడే కాసేపు ముందు మనం బ్లూ జీన్ యాప్ ద్వారా మన న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ గారు, జిల్లా జడ్జి గారు, వాళ్ళతో పారాలీగల్ వాలంటీర్లతోని, రిటైనర్ లాయర్లతోని, ఇంకా
వారితో మాట్లాడారు. అన్ని స్టేషన్స్లో ఉన్న కూడా మాట్లాడారు. వారి చైతన్యం ఎలా చేయాలని. ఇది కాకుండా మేము దగ్గర పిఎల్బి మీటింగ్లు పెడతాం, రిటైనర్ లాయర్తో మీటింగ్ పెడతాం. ఈ మీటింగ్లు పెట్టి వీలున్నంత వరకు కూడా సమస్యాత్మక అంశాలని ఐడెంటిఫై చేసి ఒక్కొక్కసారి మా దృష్టికి ఎవరు తీసుకురాని కూడా మేము మా తోవలో కనిపించినప్పుడు మేము దాన్ని తీసుకొని దాన్ని పరిష్కరించే దిశగానే వెళ్తున్నాం. ఈ చట్టం పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చినప్పుడు, అంటే ప్రజలకు పూర్తి చైతన్యం వచ్చినప్పుడు న్యాయం పొందడం చాలా సులభతరం అవుతుంది. అంటే మన ఐడెంటిటీ కూడా చెప్పకుండా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఒక ఇంజెక్షన్ చేసుకోవడం ఎంత ఈజీనో అంత ఈజీ అయిన పద్ధతిలో మనం దీన్ని న్యాయాన్ని మనం పొందే అవకాశం మనకి ఏర్పడుతుంది. కాబట్టి ఇంత మంచి చట్టాన్ని మనందరం కూడా గౌరవిస్తూ ప్రజలందరికీ చైతన్యం చేసినట్టయితే మనం తప్పకుండా మన సమాజం ముందుకెళ్తుంది. ఇప్పుడే ఈరోజు వచ్చిన డేటా ప్రకారం అయితే ఈ న్యాయ సేవాధికార సంస్థ చట్టం వచ్చిన తర్వాత కొన్ని లక్షల కేసులు పరిష్కారం అయ్యాయి. వాస్తవానికి చాలా కారణాల వల్ల కేసులు వెనక్కి పడిపోయి సుమారు 3.5 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి మొత్తం సుప్రీంకోర్టు లెవెల్లో. దాంట్లో క్రిమినల్ కేసులే 2.5 కోట్లు ఉన్నాయి. దాన్ని తగ్గించడానికి ప్రతి నెల కూడా మనం ఇంచుమించు లోక్ అదాలత్ చేస్తున్నాం. నిన్న కాక మొన్న లోక్ అదాలత్ అయినప్పుడు కూడా మన జిల్లాయే ఫస్ట్ వచ్చింది. అలాగే అంతకుముందు కూడా మనదే వచ్చింది. మళ్ళీ రానున్న డిసెంబర్ 12 మళ్ళీ మెగా లోక్ అదాలత్ పెడతాం. దానికి కూడా మీరు కొంచెం వైడ్ పబ్లిసిటీ ఇచ్చినట్టయితే మరిన్ని కేసులు మనం పరిష్కరించి అందరూ పెద్ద స్పర్ధలు లేకుండా సోదరభావంతో లేకపోతే స్నేహభావంతో అందరూ కలిసి బతకడానికి మనం సహకరించినట్టు అవుతుంది. ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 95% అమలు చేసిన ఘనత దేశంలోనే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ బాషా తెలియజేశారు. నేడు ఆయన చేపట్టిన పాదయాత్ర మదనపల్లి మండలంలోని ప్రవేశించింది. పెంచుపాడు వద్ద పెద్ద సంఖ్యలో ప్రజలు ఎమ్మెల్యేకి స్వాగతం పలికారు. పాదయాత్రలో అడుగడుగున ప్రజలు ఎమ్మెల్యేకి నీరాజనం పడుతున్నారు. ఈ కార్యక్రమంలో బైకాపా నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇట్లా డౌన్కి వస్తారే అప్పుడు దీపావళి వస్తుంది. రెడీగా ఉండు. సరిపోతుందిలే మీకే. చిన్నగా పద.
పసుపు కుంకుమ ఇమ్మని కోరాను నారాయణుని సేవకురారమ్మ చల్లనమ్మా ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మేరకు ఆదేశాల మేరకు 3645 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ నవంబర్ 6వ తారీఖున 3 సంవత్సరాలు అయింది. ఆ 3 సంవత్సరాల్లో ప్రతిపక్షం నాయకుడు ఉన్నప్పుడు ఏదైతే రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి దశాదిశ మారుస్తానని చెప్పి ప్రజలందరూ 2014లో ఆయన పట్టం ముఖ్యమంత్రిగా చేశారు. 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా 10 ఏళ్ళు పనిచేశారు. 1994 నుంచి 2004 వరకు. ఈ రాష్ట్రానికి ఒరిగింది ఏం లేదు. ఈ రాష్ట్రానికి దశాదిశ మార్చిన నాయకుడు ఎవరైనా ఉన్నాడంటే 2004లో మొదటిసారిగా ముఖ్యమంత్రి అయినప్పుడు దివంగత రాజశేఖర రెడ్డి గారు తన కొడుకుగా నేను జగన్మోహన్ రెడ్డి అనే నేను 2019లో 151 సీట్లు ప్రజలు ఆయనకి ఇవ్వడం జరిగింది. అంటే 175 నియోజకవర్గాల్లో 151 సీట్లు ఇచ్చారంటే దరిదాపులు 52 నుంచి 55% వరకు ఓట్లు ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే ఏదైతే దివంగత రాజశేఖర రెడ్డి గారి పైన నమ్మకం, ఏదైతే మాట చెప్తారో ఆ మాటే మళ్ళీ ఈ రాష్ట్రానికి ముందుకు తీసుకొని పోయే కార్యక్రమం ఎవరైనా చేస్తారంటే ఈ రాష్ట్రానికి ముందుకు తీసుకొని పోయే నాయకుడు ఎవరైనా ఉంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రాష్ట్రంలోనే 2014 నుంచి 19 వరకు బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పి అనేక రకాలుగా అబద్ధాలు చెప్పి గద్దెనెక్కిన 600 అబద్ధాలు చెప్పి గద్దెనెక్కిన చంద్రబాబు నాయుడికి ఈరోజు ప్రజలు తీర్పు ఇచ్చి బంగాళాఖాతంలో కలిపేశారు. ఏదైతే 2 పేజీల మేనిఫెస్టో ఇచ్చారో 2014 30 పేజీల మేనిఫెస్టో ఇచ్చారో ఆ 30 పేజీలో ఒక పేజీ కూడా అమలు పరచకుండా ఈ భారతదేశ చరిత్రలోనే గిన్నిస్ బుక్ రికార్డ్ ఎక్కిన చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 2 పేజీల మేనిఫెస్టో ఇచ్చి 95% వరకు అమలు పరిచిన ఘనత ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఇలాంటి ముఖ్యమంత్రి కింద మేమందరూ శాసనసభ్యులుగా పనిచేయడం చాలా అదృష్టమని భావిస్తూ ఏదైతే ఈ ప్రజా సంకల్ప యాత్రలో మేమైతే ఎక్కడైనా తిరుగుతుంటే ప్రజల ప్రేమ ఆప్యాయత వాళ్ళ చూస్తుంటే ఈ రాష్ట్రానికి మళ్ళా 50 ఏళ్ల వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారని చెప్పి మేమందరూ తెలియజేసుకుంటున్నాం. దయచేసి రాబోయే కాలంలో కూడా ఈ రాష్ట్రానికి ముందుకు తీసుకుని పోయే కార్యక్రమం, ఈ రాష్ట్రం మంచి అభివృద్ధి జరగాల, ఈ రాష్ట్రానికి కులాలు మతాలకు అతీతంగా ప్రాధాన్యం ఇస్తూ అందరికీ తీసుకొని పోయే నాయకుడు ఎవరన్నా ఉన్నా అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీకు తెలియజేసుకుంటూ, అలాగే ఈ రాష్ట్రం ఈ మదనపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ నా తరఫున నుంచి అదే మా ఎంపీ మిథున్ రెడ్డి గారి తరఫున నుంచి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో
జరుగుతున్నటువంటి అన్యాయాలను అక్రమాలను ప్రజలకు తెలియజేస్తూ ప్రజల కష్టాలలో పాలు పంచుకుంటూ ఏవైతే సమస్యలు ఉన్నాయో ఈ రాష్ట్రంలో మారుమూల పల్లెల్లో కూడా గ్రామాల్లో ఎటువంటి సమస్యలు ఉన్నాయని చెప్పి 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సమస్యలను అవగాహన చేసుకుని ఆ రోజు ప్రతి ఒక్క కుటుంబానికి మాట ఇచ్చాడు. అన్న వస్తున్నాడు, మీ సమస్యలన్నీ పరిష్కరిస్తున్నాడని చెప్పండి అని చెప్పి ఆ రోజు కార్యకర్తలకు ఉద్బోధించాడు. అదేవిధంగా ప్రజలందరూ కూడా నమ్మి 2019లో ఆయన్ని ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ 16-17 నెలల కాలంలో ఏవైతే మాట ఇచ్చాడో తప్పకుండా ప్రతి హామీని నెరవేరుస్తూ ఈరోజు మళ్ళీ 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రజా సంకల్ప యాత్ర మళ్ళీ ప్రజలకు ఆ యాత్ర యొక్క ఉద్దేశాలను తెలియజేస్తూ మేము ఆ రోజు మీకు ఇచ్చిన మాటను ఈరోజు నెరవేర్చినాము అని సగర్వంగా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు చెప్పుకునే విధంగా మాకు ఒక బాధ్యతను అప్పగించాడు. అందులో భాగంగానే ఈరోజు మదనపల్లి నియోజకవర్గంలో 4 రోజులు మా ఎమ్మెల్యే గారు నవాజ్ బాషా గారి ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టడం జరిగింది. నిన్న రామసముద్రం మండలం పూర్తయింది. ఈరోజు మదనపల్లి మండలంలో పెంచుపాడు గ్రామం నుంచి మొదలుపెట్టి మదనపల్లి వరకు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ప్రతి గ్రామంలో కూడా ప్రజలు ఆ రోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పైన విశ్వాసంతో ఓటేశారో ఈరోజు కూడా అదే నమ్మకంతో అదే విశ్వాసంతో మమ్మల్ని అన్న ఆదరించాడు, మిమ్మల్ని ఆదరిస్తామని చెప్పి ప్రతి గ్రామంలో ఘన స్వాగతం పలకడం మాకు చాలా సంతోషం కలిగించింది. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా జగన్మోహన్ రెడ్డి బాటలో నడుస్తూ ఆయన చెప్పినటువంటి కార్యక్రమాలు నెరవేరుస్తూ ప్రజలకు అండగా ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. షార్ట్ బ్రేక్, స్టే విత్ us. బెస్ట్ ప్రైస్ మన బెస్ట్ మొబైల్ షోరూమ్ మొబైల్ రంగంలో ఎప్పటికప్పుడు నూతనంగా ఆవిష్కరణ చేస్తూ కంపెనీ ఏదైనా మొబైల్ ఏదైనా మరెవ్వరూ ఇవ్వలేనంత బెస్ట్ ప్రైస్ కి మా వద్ద లభించును. ఈ దసరా మరియు దీపావళి డబుల్ ధమాకా ఆఫర్స్ లో వివో Y50 మొబైల్ పై ప్రెషర్ కుక్కర్, రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ పై బ్లూటూత్ నెక్ బ్యాండ్, ఒప్పో F17 ప్రో పై హాట్ బాక్స్, సామ్సంగ్ A31 పై కాలేజ్ బ్యాగ్, లావా జెట్ 61 ప్రో పై కాలేజ్ బ్యాగ్ ఉచితం. అంతేకాకుండా మరెవరూ ఇవ్వలేనంత భారీ నగదు డిస్కౌంట్ కలదు. మరెన్నో ఉచితమైన బహుమతులు. ఈ వర్కింగ్ పాత ఫోన్ పై పొందండి గొప్ప ఎక్స్చేంజ్ ఆఫర్. ప్రముఖ బ్రాండెడ్ మొబైల్స్ అందుబాటులో కలవు. ఇయర్ ఫోన్స్ కేవలం 49 రూపాయలకు మాత్రమే. టెంపర్డ్ గ్లాస్ కేవలం 49 రూపాయలకే. బ్యాక్ పౌచ్ కేవలం 49 రూపాయలకే. పవర్ బ్యాంక్ కేవలం 699 రూపాయలకు మాత్రమే. రండి, త్వరపడండి. డబుల్ ధమాకా ఆఫర్స్ ని సద్వినియోగం చేసుకోండి. బెస్ట్ ప్రైస్ అంటే కేవలం బెస్ట్ మొబైల్స్ లోనే. సిటిఎం రోడ్ లో HDFC బ్యాంక్ ఎదురుగా మరియు 2వ బ్రాంచ్ మల్లికార్జున సర్కిల్ పిక్నిక్ హోటల్ ఎదురుగా. వెల్కమ్ బ్యాక్. రైతుల కష్టాలు నెరవేర్చడానికి వైఎస్ఆర్ జలకళ ద్వారా ఉచితంగా బోర్లు వేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారని మదనపల్లె ఎమ్మెల్యే నవాజ్ బాషా తెలియజేశారు. నేడు బొమ్మన చెరువు పంచాయతీ నందు వైఎస్ఆర్ జలకళ పథకం కింద మంజూరైన బోర్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ద్వామ మదనపల్లె క్లస్టర్ ఏపీడీ చెందిన ఏపీఓ సుబ్రహ్మణ్యం, వైకాపా నేతలు పాల్గొన్నారు. నా ఒక్క నిమిషం అయితే మన రాష్ట్ర ముఖ్యమంత్రి 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్నప్పుడు
2 పేజీల మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఆ మేనిఫెస్టోలో వైఎస్ఆర్ జలకళ అని చెప్పి ఒక పథకం కూడా పెట్టారు. ఈరోజు భారతదేశ చరిత్రలో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని పోతానే ముందే కార్యక్రమాలు ఏదైతే నవరత్నాల్లో ప్రకటించారో ఆ నవరత్నాల్లో ఒక భాగంగా వైఎస్ఆర్ జలకళ అని చెప్పి ఈరోజు రాష్ట్రం మొత్తం ఆంధ్ర రాష్ట్రం 175 నియోజకవర్గాల్లో కూడా ఈ వైఎస్ఆర్ జలకళ అనే ప్రారంభం చేయమని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శాసనసభ్యులకంతా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ఆదేశాల మేరకు ఈరోజు మొదటిసారిగా మదనపల్లి నియోజకవర్గంలో బొమ్మంచెరు పంచాయతీలో ఇమాం సాబ్ అనే అతను 6 బిడ్డల తండ్రి. ఆయన చాలా అదృష్టవంతుడు. ఈరోజు మొదటిసారిగా బొమ్మంచెరు మన సింగిల్ విండో చైర్మన్ కరుణాకర్ రెడ్డి అన్న పంచాయతీలో మొదటిసారిగా ఈ కార్యక్రమం ప్రారంభం చేస్తామనే దానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు, అలాగే మా ఎంపీ మిథున్ రెడ్డి అన్నగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ వైఎస్ఆర్ జలకళ ప్రారంభం చేస్తున్నాము. ఎన్నో రకాలుగా ఈ రాష్ట్రానికి ముందుకు తీసుకొని పోయే నాయకుడు, మాట మీద నిలబడే నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే ఈ భారతదేశం చరిత్రలోనే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఉంటారని చెప్పి తెలియజేసుకుంటూ మీరందరూ దయచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైనే మీ ప్రేమ ఆప్యాయతను ఎప్పుడు ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. బొమ్మంచెరువు పంచాయతీలో వైఎస్ఆర్ జలకళ పథకం కింద ఈరోజు ఇమాం సాబ్ అనే రైతుకు బోరు వేయడం జరుగుతున్నది. దేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా ప్రతి రైతు కూడా ప్రైవేటు బోర్వెల్ పైన ఆధారపడి అప్పులు చేసి బోరు పడకపోతే ఆ అప్పు చెల్లించలేక దానికి వడ్డీలు కట్టలేక ఆత్మహత్య చేసుకుంటున్న పరిస్థితుల్లో పాదయాత్ర నందు ఈ బాధలన్నీ గమనించినటువంటి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మీకు ఈ బోర్లు అప్పులు చేసి వేసే బాధ తప్పిస్తానని చెప్పి ఆ రోజు మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారమే ఈరోజు వైఎస్ఆర్ జలకళ అనే పథకాన్ని ప్రవేశపెట్టి ఉచితంగా రైతులకు అందరికీ కూడా బోర్లు తవ్వించే కార్యక్రమం చేపట్టబడింది. అందులోనే ఈరోజు మదనపల్లి నియోజకవర్గంలో శాసనసభ్యులు నవాజ్ బాషా గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ బోరు మొదటగా వేయడం జరుగుతున్నది. దేవుని దయతో నీళ్లు కూడా బాగుపడి రైతులందరూ కూడా ఈ పథకాన్ని ఉపయోగించుకుని సుభిక్షంగా ఉండాలని చెప్పి మనసారా దేవుని ప్రార్థిస్తూ ఇటువంటి ముఖ్యమంత్రి ఉన్న దానికి ప్రతి ఒక్కరూ గర్వించాల్సిందిగా తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు మదనపల్లి మండలంలో జరుగుతున్నటువంటి నవాజ్ గారి పాదయాత్ర వార్డు సచివాలయాల్లో 540 రకాల సేవలు అందుబాటులోకి వచ్చాయని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ జి రవి కోరారు. వార్డు డిజిటల్ అసిస్టెంట్ వద్ద అన్ని రకాల సేవలను ఉచితంగా పొందవచ్చునని, గంటల తరబడి మీ సేవా కేంద్రాల వద్ద సమయం వృధా చేసుకోకుండా సచివాలయాల్లోనే అన్ని సేవలు పొందవచ్చునని తెలిపారు. నమస్కారం. మదనపల్లి పట్టణ ప్రజలందరికీ కూడా తెలుసు, సచివాలయ వ్యవస్థ వచ్చి సంవత్సరం పైన అయింది. సచివాలయాల ద్వారా మనం అనేక రకాలైనటువంటి సేవలు ఈ రోజున ఇవ్వడం జరుగుతూ ఉంది. మన పట్టణంలో దాదాపు ప్రతి వార్డుకి ఒక సచివాలయం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విధంగా 44 సచివాలయాలని మనం ఏర్పాటు చేసుకొని దిగ్విజయంగా మరి సంవత్సరం పూర్తి చేసి 2వ సంవత్సరంలో అడుగుపెట్టడం జరిగింది. సచివాలయాల ద్వారా ఇప్పటికే దాదాపు 30,000 సర్వీసెస్ మన సచివాలయాల ద్వారా ఇవ్వటం జరిగింది. అనేక ఫిర్యాదులు కూడా సచివాలయాల ద్వారానే పరిష్కరించడం జరుగుతుంది. అనేక సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు నేరుగా వారి ఇంటి ముంగిట అందజేయటం జరుగుతూ ఉందనే విషయం కూడా మీ అందరికీ కూడా తెలుసు. అయితే ఇప్పుడు ఏంటంటే ఇంకా సచివాలయాల వ్యవస్థ బాగా పనిచేస్తున్నప్పటికీ కూడా మీ సేవా సర్వీసెస్ని ప్రజలు కొంతమంది ఇంకా కూడా మీ సేవల్లోకి వెళ్ళి అప్లై చేసుకోవటం, తర్వాత అక్కడి నుంచి సేవలు పొందడం అనేది జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ప్రజలకి తెలియజేసేది ఏంటి అంటే, మీరెవరూ కూడా మీ సేవకి వెళ్ళవలసినటువంటి అవసరం లేదు. మీ సేవలో ఇచ్చేటటువంటి సర్వీసులే కాక ఇంకా అదనంగా మొత్తం 540 రకాల సర్వీసెస్ మన సచివాలయాల ద్వారా ఈరోజు ప్రజలకు అందించడం జరుగుతూ ఉంది. మరి దీనిపైన ఇటు మున్సిపాలిటీ తరఫున అన్ని శాఖల తరఫున మానిటర్ చేయడం, తర్వాత కలెక్టర్, జాయింట్ కలెక్టర్ కూడా మానిటర్ చేస్తూ త్వరగా ఆ టైం బౌండ్కి సర్వీసెస్ని ప్రజలకు అందించాలనేటటువంటి విషయం కూడా ప్రజలకు తెలియజేస్తున్నాము. అందువల్ల మీరెవరూ కూడా
మీ సేవలకు వెళ్ళవలసినటువంటి అవసరం లేదు. సచివాలయాల ద్వారానే ఈ సర్వీసెస్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సచివాలయాల ద్వారానే మీరందరూ కూడా ఈ యొక్క సర్వీసెస్లు పొందవలసిందని కోరుతూ మీకు ఏవైనా సరే ఇబ్బందులు ఉన్నా సచివాలయంలో అవి నేరుగా మాకు తెలియజేసినట్లయితే ఖచ్చితంగా సచివాలయాల పరిపాలన మెరుగుపరచుకోవడానికి అన్ని రకాలుగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా ప్రజలు తెలియజేస్తున్నారు. పేదల సొంత ఇంటి కల నీరుగారిందని మాజీ కౌన్సిలర్ సహజీవన్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. నేడు టిట్కో గృహ సముదాయం వద్ద ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా టీడీపీ హయాంలో టిట్కో హౌసింగ్ కాలనీలు ఏర్పాటు చేయడం జరిగిందని, మదనపల్లి పట్టణంలో సుమారు 3650 గృహాలు మంజూరు చేయడం జరిగిందని వెల్లడించారు. ఈ గృహాల నిర్మాణం పూర్తి చేయకపోవడంతో పాటు ఉన్న సెక్యూరిటీ సిబ్బందిని కూడా తొలగించడంతో అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారడం జరిగిందని ఆవేదన వ్యక్తం. తెలుగుదేశం ప్రభుత్వం ఏ విధానంతో ఈ గృహాలను నిర్మించడం జరిగిందంటే, బెంగళూరు కార్పొరేషన్ సిటీలు అయినటువంటి బెంగళూరు, బాంబే, ఢిల్లీ వాటన్నిటికీ పోటీ పడుతూ వాళ్ళు అనుభవించేటువంటి ఇండ్లను పేదవాడికి తీసుకురావాలనే సదుద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు 1 సంవత్సర కాలంలో గృహ నిర్మాణాలు పూర్తి చేయాలి, పేద ప్రజలకు బాంబేలో ఉన్నటువంటి మహానగరాల్లో ఉన్నటువంటి ఇండ్లను పేదవాడికి ఇవ్వాలనే సదుద్దేశంతో ఇక్కడ నిర్మాణాలు 3650 ఇండ్లు మదనపల్లి పట్టణంలో గృహ నిర్మాణ శాఖ చేపట్టడం జరిగింది. వాటికి దాదాపు 3 సంవత్సరాల కాలం జరుగుతూ ఉంటే 90% పూర్తి చేసినటువంటి గృహ నిర్మాణాన్ని నాగార్జున కన్స్ట్రక్షన్స్కు క్యాన్సల్ చేస్తూ కొత్త ప్రభుత్వం దాస్ కన్స్ట్రక్షన్స్ హైదరాబాద్ వారికి కేటాయించడం జరిగింది. దాస్ కన్స్ట్రక్షన్స్కు అప్పగించడంలో ఆంతర్యం ఏమిటి? 30,000 కోట్ల రూపాయల టెండర్ను వాళ్ళకి ఇచ్చాం. పాతది 82,000 కోట్ల రూపాయలు బంగనపల్లిలో 90% పూర్తయ్యేందుకు ఖర్చు పెట్టారు. ఆ డబ్బంతా వృధా అయిపోతూ ఉంది. ఈ 3650 ఇండ్లు దాదాపు ఉగాదికి గృహప్రవేశాలు చేసుకోండి నన్ను చంద్రబాబు నాయుడు తోరణాలు కట్టుకోండి అని చెప్పినాడు. ఆయన కేటాయించిన 2 సెంట్ల భూమిలో తల్లి, తండ్రి, కూతురు, అల్లుడు అందరూ హాయిగా ఉండే విధానంగా 2 సెంట్లు కేటాయించాడు. కానీ ఈ జగన్ ప్రభుత్వం 2 సెంట్లను రద్దు చేస్తూ కేవలం 1 సెంట్ ఇచ్చాడు. ఆ 1 సెంటులో బాత్రూమ్ కట్టుకోవాలా, హాల్ కట్టుకోవాలా, తల్లి, తండ్రి, కూతురు పడుకోవాలా, ఏమిటో ఆంతర్యం అతనికి తెలీదు. మరి ఆంధ్ర ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, అందరూ ఎక్కిస్తారు, అతపాతాళానికి దొక్కుతారు. 150 సీట్లు, 151 సీట్లు వచ్చాయని గర్వపడద్దు జగన్ బాబు. ఎందుకంటే ప్రజలు ప్రతి ఒక్కరూ ఓటేస్తేనే ఈరోజు నువ్వు అద్దలం మీద ఉన్నావు. ప్రజలను దుఃఖపెట్టి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఇండ్లు ఇవ్వకుండా కేవలం భూములు ఇస్తా, 1 సెంటు భూమి ఇస్తా, ఆ భూములు కూడా ఇంతవరకు నామరూపం లేకుండా పోయినాయి. మరి ఈ యొక్క కన్స్ట్రక్షన్లో కేవలం ఫౌండేషన్ స్థానంలో ఉన్నటువంటివి దాదాపు 2,000 ఇండ్లు ఉన్నాయి. 2,000 ఇండ్లు పునాది స్థాయిలోనే శ్మశానంలో సమాధిలాగా ఉన్నాయి. వాటిలో ఎండకెండుతూ వానకు తడుస్తూ ఉన్నాయి. 50,000 రూపాయల టన్ను లెక్కన స్టీల్ కొన్నారు, క్వార్టరించివి. ఆ స్టీలు కమ్ములు గుదిరి వాళ్ళు వచ్చి రాత్రిపూట కోసుకొని పోతూ ఉన్నారు. రాత్రిపూట కోసుకొని పోతూ ఉంటే దానికి దిక్కు లేదు. మరి ఫౌండేషన్ స్థానంలో ఉన్నటువంటి ఈ ప్రారంభోత్సవం ఎప్పుడు జరుగుతుందో తెలీదు. చిత్తూరులో ఇండ్లు పూర్తి చేసుకొని, పుంగునూరులో పూర్తి చేసుకొని 2 ఏళ్ల తర్వాత కన్నా మదనపల్లికి వస్తే ఇప్పుడు ఉన్నటువంటి ఈ గోడలు కూడా కనిపించకపోయేటువంటి దుర్భర పరిస్థితి ఇప్పుడు ఏర్పడుతోంది. అదేవిధంగా నిర్మాణం పూర్తయి ఇంకా 15 రోజుల్లో ఓపెన్ చేసుకోవాల్సినటువంటి తరుణంలో ఆ కిటికీలు, లోపల ఫర్నిచరు, వాకిండ్లు, డోర్లు, యాంగిలర్స్ వీటన్నిటిని దొంగలు వచ్చి పీక్కొని పోతూ ఉంటే పగలున్నటువంటి సెక్యూరిటీ గార్డ్ కేవలం 9,000 రూపాయలు
వాళ్లకు చెల్లించలేని పరిస్థితుల్లో కూడా ఈరోజు వాళ్లను ఈ రోజు నుంచి తొలగిస్తూ ఉన్నారు. మరి వీటికి ఇళ్లకు దిక్కెవరు? ప్రజలు ఒక్కటే చెప్పేది, లబ్ధిదారులందరూ తిరుగుబాటు చేస్తేనే మీ ఇండ్లను మీకు కాపాడుకోగలరు. ఈ జగన్ ప్రభుత్వ పాలనలో ఇండ్లను పూర్తి చేయడమే కాదు, మీకు ఇస్తానన్న 1 సెంటు ఇంకొక 2 సంవత్సరాల కాలంలో మీకు పట్టాలు ఇమ్మనండి. ఆ రోజు మేము తెలుగుదేశం వాళ్ళందరూ మీకు పాలాభిషేకం చేస్తాం. మరి లబ్ధిదారులందరూ రోడ్డు మీద పడి ఈరోజు డిఈని కానీ మేము అడిగినామంటే డిఈ అంటున్నాడు ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తామే కానీ మాకు లబ్ధిదారులు అవసరం లేదు, ప్రజలు అవసరం లేదు, ప్రభుత్వ ఆదేశాల అనుసారంగా మేము చేస్తాము అని అంటున్నారు. మరి ఈ యొక్క ఇండ్లపైన ఇప్పటి వరకు ఎంత ఖర్చు చేశారు, ఎంత మిగులుంది, దాస్ కన్స్ట్రక్షన్కి ఎంత ఇచ్చారు, నాగార్జున కన్స్ట్రక్షన్కి ఎంత ఇచ్చారు, శ్వేతపత్రం రిలీజ్ చేయండి, వాస్తవాలన్నింటినీ ప్రజలకు తెలియజేయండి. అలా చేయని పక్షంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఆందోళన చేపడతాం. ఇప్పుడు రాత్రిపూట అసాంఘిక కార్యకలాపాలు, దొంగతనాలు, మందు కొట్టేవాళ్ళు విచ్చలవిడిగా వాళ్లకు ఈ అంతస్తుల బిల్డింగ్లే విడదిగా వాళ్ళు యథేచ్ఛగా ఉన్నారు. పోలీసుల పర్యవేక్షణ లేదు, అధికారుల పర్యవేక్షణ లేదు. తెలుగుదేశం నాయకులు ముందుబడి దీన్ని ఆందోళన చేస్తున్న లబ్ధిదారులు మాకు ఇండ్లు రాలేదని అధికారుల చుట్టూ చెప్పుల దగ్గర తిరుగుతున్న చీమ కుట్టినట్టు లేనటువంటి ఈ ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని ప్రజా సంక్షేమానికి నడుం కట్టి ఆ ఇండ్లను పూర్తి చేసి వాళ్ళకు సంక్రాంతి లోపల అందజేయాలని కోరుతున్నాం. అలా సంక్రాంతికి కదా అందజేయనప్పుడు మేమే ప్రజలను లబ్ధిదారులను తీసుకొచ్చి వాళ్ళ హ్యాండ్ ఓవర్ చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. మున్సిపాలిటీ పరిధిలో అనుమతి లేకుండా బోర్ల తవ్వకాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని మదనపల్లి మున్సిపల్ డిఈ మహేష్ హెచ్చరించారు. మున్సిపల్ పరిధిలో మంచినీటి సరఫరా మెరుగుపరచడం జరిగిందని, భూగర్భ జలాల పెరగడంతో ట్రాక్టర్ల ద్వారా నీటి సరఫరా పూర్తిగా తగ్గిపోతుందని వెల్లడించారు. ఇకపై అనుమతి లేకుండా బోర్ల తవ్వకాలు చేపడితే బోరు రిగ్గులు సీజ్ చేస్తామన్నారు. ఓకే సార్. అందరికీ నమస్కారము. మదనపల్లి పురపాలక సంఘం నందు ఈ 2 నెలల్లో పడిన వర్షాలకి చాలా గ్రౌండ్ వాటర్ మెరుగుపడింది. గతంలో సమ్మర్ నందు 650 ట్రిప్పులు నీళ్ళని మేము ప్రైవేట్ ట్యాంకర్ ద్వారా సప్లై చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో పడిన వర్షాలకి గ్రౌండ్ వాటర్ బాగా ఇంప్రూవ్ అయింది. ఇప్పుడు ఓన్లీ 25 ట్యాంకర్లు మాత్రమే మేము సప్లై చేస్తున్నాము. అది కూడా మినరల్ ప్లాంట్స్కి సంబంధించి ఒక 10 ట్యాంకర్లు, కొన్ని అనపగొట్టి ఏరియాలో మాత్రం ఒక 15 ట్యాంకర్లు మాత్రమే మేము వాటర్ సప్లై చేస్తున్నాము. ప్రతి 2 days ఆర్ 3 days నుంచి మేము పట్టణం మీద వాటర్ ఇస్తున్నాము. గతంలో సమ్మర్ కాలంలో అయితే వారం రోజులు 10 రోజులు ఈ విధంగా డేస్ ఎక్కువ షార్టేజ్ ఉండేది. కానీ దేవుని ఈ కాలం వర్షాలు పడ్డాయి కాబట్టి ఈ 3 నెలల్లో మేము మోటార్లన్నీ రిపేర్ చేయించేసి కొత్తగా 14th ఫైనాన్స్లో కొత్తగా మోటార్లు కొన్నాము. అలాగే జనరల్ ఫండ్స్లో కొన్ని మోటార్లు కొని మేము ఎక్కడ కూడా వాటర్ సప్లైకి ఇబ్బంది లేకుండా గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా అయితేమి, కమిషనర్ గారి ద్వారా మేము ఎన్ని గట్టిగా ప్రజలకి ఎటువంటి నీటి సమస్యలు లేకుండా చేయాలని ఒక కాన్సెప్ట్తో మేము మా స్టాఫ్ మా వెంటిటీ అందరం కూడా కలిసి ఎక్కడ కూడా ప్రజలు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో మేము నీటి సరఫరా చేస్తున్నాము. ప్రజలు కూడా ఎక్కడైనా నీటి సమస్య ఉందంటే మా మున్సిపల్ ఆఫీసర్లు కానీ అక్కడ ఉన్నటువంటి వార్డు సచివాలయంలో కానీ మీరు కంప్లైంట్ చేస్తే వెంటనే ఆ పరిష్కారం చేసుకుని మేము ప్రయత్నం చేస్తాము. అలాగే కొన్ని ఏరియాల్లో కూడా మున్సిపాలిటీ పర్మిషన్ లేకుండా కొత్తగా బోర్లు వేయడం జరుగుతుంది. ఇటువంటివన్నీ కూడా మేము సీజ్ చేయడం జరుగుతుంది. సీజ్ చేయడము లేదా కేసులు బుక్ చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి ఎవరైనా బోర్ వేసుకున్న వ్యక్తులు ముందుగా కమిషనర్ గారి దగ్గరికి వచ్చి కమిషనర్ గారి పర్మిషన్ తీసుకుంటాగా మేము మున్సిపాలిటీ ద్వారా కోరుచున్నాము. ఇకపోతే అనధికార ట్యాప్ కనెక్షన్స్ కూడా కొన్ని చోట్ల ఉన్నాయని కూడా మేము గుర్తించడం జరిగింది. అటువంటివి కూడా త్వరలో మా అమ్యూనిటీస్ ద్వారా మేము కొన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
ఎక్కడైనా దొంగ కనెక్షన్లు మున్సిపాలిటీకి సంబంధం లేకుండా వారు సొంతంగా ఏదైనా కనెక్షన్ తీసుకుని మా దృష్టిలో ఐడెంటిఫై చేయడం కూడా జరిగింది. ఇంకా కొన్ని చేస్తూ ఉన్నాము. అటువంటివన్నీ కూడా తొలగిస్తామని కూడా మేము తెలియజేస్తున్నాము. అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మున్సిపాలిటీ వారికి అవసరమైనటువంటి బాకీ చెల్లించి ఆ ట్యాప్ కనెక్షన్ రెగ్యులర్ చేసుకోవచ్చును. ఈ విషయంలో కూడా మేము చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. ఈ విషయంలో ప్రజలు కూడా మాకు పూర్తిగా సహకరించి దొంగ కనెక్షన్లు అంటే దొంగ కనెక్షన్ మీన్స్ ఇల్లీగల్గా ఉన్నటువంటి మున్సిపాలిటీ అనుమతులు లేని కుళాయిలు ఏమన్నా ఉంటే రెగ్యులర్ చేసుకునిగా మేము కోరుచున్నాము. అలాగే ఈ మధ్యకాలంలో ముఖ్యంగా బోర్ల విషయమే ఎక్కడంటే అక్కడ ఎవరికి పడితే వాళ్ళు బోర్లు వేసుకుంటున్నారు. ఈ విషయంలో కూడా మేము మా ఏఈ గారు చాలా మటుకు తిరిగారు, క్లోజ్ చేయడం జరిగింది, అబ్జెక్ట్ చేయడం జరిగింది. ఇంకాను కూడా పబ్లిక్ అనుమతి లేకుండా చేస్తే మేము బోర్ బండిని కూడా సీజ్ చేసేదానికి వెనకాడము, కేసు కూడా మేము ఫైల్ చేస్తాము. కాబట్టి ప్రజలందరూ కూడా మున్సిపాలిటీ సహకరించండి. వచ్చే సమ్మర్లందు కూడా మేము ఎటువంటి ప్రజలు నీటి కోసం ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఇప్పుడు ఉన్నటువంటి మోటార్లను కూడా మేము ఇంకెక్కడైనా పైప్ లైన్స్ కానివ్వండి, రిపేర్లు ఏది ఉన్నా కూడా చేసి వచ్చే సమ్మర్లందు కూడా గతంలో పడిన బాధల నుంచి బయటపడేదానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాము. కాబట్టి ప్రజలు మాకు పూర్తిగా సహాయం మేము కోరుచున్నాము. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని 1,00,000 కుంకుమార్చన సేవ వైభవంగా జరిగింది. సమస్త లోకాలు సుభిక్షంగా ఉండాలని కోరుతూ అర్చకులు, వేద పండితులు కుంకుమార్చన నిర్వహించారు. హిందూ సనాతన ధర్మంలో కుంకుమకు ఎనలేని ప్రాధాన్యత ఉంది. వివాహితులైన మహిళ నుదుట కుంకుమ ధరించడం వల్ల భర్త దీర్ఘాయుషును పొందుతాడని హిందూ ధర్మం చెబుతోంది. లక్ష్మి, సరస్వతి, పార్వతి అమ్మవార్ల పేరుతో పిలుస్తున్న శక్తి అమ్మవారికి ప్రతిరూపంగా సింధూరం లేదా కుంకుమకు ప్రాశస్త్యం ఉంది. అమ్మవారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు లాంటి భారీ ఉత్సవాలను నిర్వహించే ముందు అర్చకులు 1,00,000 కుంకుమార్చన నిర్వహించడం సాంప్రదాయం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
రైతు కోసం ఉచితంగా బోర్లు వేసే కార్యక్రమమే వైఎస్ఆర్ చిలకల పథకం. ఎమ్మెల్యే నవాజ్ బాషా వెల్లడి. బొమ్మల చెరువు పంచాయతీ నందు వైఎస్ఆర్ చిలకల పథకం కింద మొదటి ఉచిత బోర్ను ప్రారంభించిన ఎమ్మెల్యే. న్యాయ సేవాధికార సంస్థ చట్టంపై ప్రజలు అవగాహన పొందితే కేసులు లేని సమాజాన్ని చూడగలం. మండల న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు నరేష్ వెల్లడి. ప్రతి ఒక్కరూ న్యాయ సేవాధికార సంస్థ సేవను ఉపయోగించుకొని కేసులు పరిష్కరించుకోవాలని సూచన. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.